హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మేము మా కజిన్స్తో పాటు మారెంపుడి సపోటా తోటలకి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఒక బర్త్డే పార్టీ అటెండ్ చేయాలి, అలాగే లంచ్ కూడా ఉండింది. ఇంటి నుండి స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నది విజయవాడ ప్రకాశం బ్యారేజ్. మారెంపుడి గార్డెన్స్ అంటారు, అలాగే మోరంపుడి గార్డెన్స్ అంటారు. సో ఇలా రెండు రకాలుగా పిలుస్తూ ఉంటారు. అక్కడ మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఫేమస్ అనమాట. ఆ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే విజయవాడ నుండి అయితే 25 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ తెనాలి నుండి అయితే 14 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వారధి మీదుగా అయితే వెళ్తున్నాము. ఎండ చూసారా ఏ రేంజ్లో ఉందో, ఇంకా అక్కడికి వెళ్ళాక ఎట్లా ఉంటుందో అని అనిపించింది నాకైతే. ఈ ప్లేస్కి నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లైఓవర్ కింద నుండి వెళ్తే మనకి మంగళగిరి తాడేపల్లి రోడ్ అయితే వస్తుంది. సో అక్కడి నుండి స్ట్రైట్గా వెళ్ళాలి అనమాట. అండ్ దారిలో మనకి ఇలా అక్షయ పాత్ర ఫౌండేషన్ అండ్ ఇది వచ్చేసి కోకోకోలా కంపెనీ. ఇది దాటాక ఇంకా కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. ఇవి షిరిడి సాయిబాబా మందిర్ అండ్ దాని తర్వాత ఒక శివుని ఆలయం కూడా వస్తుంది. ఇక్కడ నుండి మనకి తెనాలి వెళ్ళే రోడ్ కనిపిస్తుంది. ఇది పక్కన ఉన్నది ఒక కెనాల్. ఈ కెనాల్ చాలా పొడుగుంటుంది. సో దీన్ని ఆంధ్ర ప్యారిస్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక రైల్వే గేట్ ఉంది. సో ఇది చిలువూరు రైల్వే స్టేషన్. సో చిన్నది, మా డాడీ ఊరు, చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట ఆయన. చిలువూరు రైల్వే స్టేషన్ దాటాక మనం ఇంకా లోపలికైతే చాలా ట్రావెల్ చేయాలి. సో ఇవన్నీ కూడా మీకు ల్యాండ్ మార్క్స్ అనమాట. కొంచెం దూరం ట్రావెల్ చేశాక మనకి ఇలా పంట పొలాలు ఉన్న రోడ్ ఒకటి కనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక కమాన్ ఉంటుందన్నమాట. సో ఇదే ఆ ఎంట్రన్స్. కాట్రగడ్డ కృష్ణప్రసాద్ రోడ్ అని అంటారు. ఇప్పుడైతే మనం గార్డెన్స్కి రీచ్ అయ్యాము. ఈ గార్డెన్స్ పేరు శ్రీ మహంకాళి రిసార్ట్స్. ఇక్కడైతే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నీ డిస్ప్లే చేశాను. సో యూ కెన్ కాంటాక్ట్ దెమ్. ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. మీకు లెఫ్ట్లో కనిపిస్తున్నది వచ్చేసి పార్కింగ్ స్పేస్ అనమాట. సో ఇనఫ్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. సో ఎక్కువ క్రౌడ్ని కూడా ఎఫర్ట్ చేయగలదు ఈ గార్డెన్స్. ఇలాంటి గార్డెన్స్ చాలా ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో. సపోటా తోటలు, మామిడి తోటలు అలా అంటూ ఉంటారు. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇక్కడ ఎంట్రన్స్లో మంచి ముగ్గు అయితే వేశారు. సో చాలా నచ్చింది నాకైతే. చాలా కలర్ఫుల్గా ఉండింది కదా. సో ఫెస్టివ్ వైబ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. వనభోజనాల టైంకి అయితే చాలామంది వస్తారు. చాలా క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్లేస్లో. వెళ్ళిన తర్వాత లంచ్ చేసి కూర్చున్నాము. సో ఎంత పీస్ఫుల్గా ఉండిందో అసలు నేను చెప్పలేను. ఎండగా ఉండింది అనుకున్నాను, బట్ చాలా ప్రశాంతంగా, చాలా రిలాక్స్డ్గా అయితే ఉండింది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కజిన్స్తో స్పెండ్ చేశాను. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను మా కజిన్స్తో ఉంటే సాహత్ వాళ్ళ కజిన్స్తో బిజీ అయిపోయాడనమాట. కజిన్స్ దగ్గర రిమోట్ కార్ ఉందని చెప్పి ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. వాళ్ళని ఒక ఆట ఆడించాడు అసలు అయితే. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారనమాట. చూడండి వాళ్ళ రిమోట్ కార్స్తో, ఆ ఉయ్యాలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉన్నారు. ఈ ప్లేస్ ఓన్లీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లాగే కాకుండా చాలామంది మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. సో మహంకాళి అమ్మవారి టెంపుల్లో మొక్కుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ భోజనాలు పెట్టుకుంటారనమాట. లంచ్ అయితే చేసేసాము అండ్ అన్నది బర్త్డే పార్టీ ఒకటి ఉండింది. సో దానికోసమే అరేంజ్మెంట్ అయితే చేశారు. ఇంకా అందరూ గ్యాదర్ అయ్యారు ఇక్కడ. మాకన్నా ఎక్కువ ఎక్సైటెడ్గా పిల్లలు ఉన్నారు. కేక్ కటింగ్ ఎప్పుడు చేస్తారా అని చెప్పేసి పిల్లలందరూ ఇంకా కేక్ కటింగ్ అనౌన్స్ చేయగానే వచ్చేసి ఫ్రంట్లో నుంచున్నారనమాట. సాహత్ కూడా వచ్చేసి ఫ్రంట్లో నుంచున్నాడు. కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ కూడాను. వాళ్ళు ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేయాలన్నా ఇలాగ గ్యాదర్ అయ్యి అందరూ బాగా ఫన్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా జోకులేసే వాళ్ళే అనమాట. సో బాగా జోకులేసి నవ్విస్తూ ఉంటారు.
ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరూ మా కజిన్స్ అనమాట, మావయ్య వాళ్ళ పిల్లలు. ఇక్కడ పిల్లలందరూ చూడండి పాపం ఎంత డెస్పరేట్గా ఉన్నారో కేక్ కోసం. సాహత్ కూడా కేక్ కోసం నుంచుంటే వాళ్ళ అన్న తనకి పెద్ద పీస్ తీసి ఇచ్చాడు. సో అదంతా పట్టుకొని వెళ్తున్నాడు అనమాట, బాగా తినేసేవాడులాగా. సో మా సిస్టర్స్ ఇద్దరు అడుగుతున్నారు కేక్ కావాలా అని చెప్పేసి. సో నా కోసం ఇద్దరు కలిసి ఒక పీస్ అయితే తీసుకొచ్చారు. సాహత్ ఏంటో బుద్ధిగా అయితే తింటున్నాడు అనమాట. అలాంటి రేర్ మూమెంట్స్ నాకు ఎప్పుడో కానీ దొరకవు సాహత్వి. నేను కూడా ఒక పీస్ అయితే టేస్ట్ చేశాను. ఐఎమ్ రెగ్యులర్ స్పాంజ్ కేక్ లవర్, నాకు కూల్ కేక్స్ నచ్చవు. సో సోనీ అయితే పాపతోనే బిజీగా ఉండింది. సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇలా తెలంగాణ స్టైల్లో వాళ్ళకి కొంచెం సన్మానం లాగా చేస్తారనమాట, షాల్ అది కప్పి. నేను మా కజిన్స్ మేమందరం కూడాను ఒక డాన్స్ గ్రూప్ లాగా అనమాట. సో ఏ అకేషన్ వచ్చినా కూడా బాగా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. బట్ ఈసారి అయితే అసలు కుదరలేదు మాకు. సో బాగా డిసప్పాయింట్ అయ్యాము ఈ విషయంలో అయితే. సాహత్ మటుకు బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ డీజే ప్లే చేస్తున్నారు అని చెప్పాను కదా, సో తనైతే బాగా డాన్స్ చేశాడనమాట డీజే టిల్లు సాంగ్కి. పిల్లలు అసలు సాహత్ని వదిలిపెట్టలేదు, బాగా ఆడించారు. సో తను డాన్స్ చేశాడు అండ్ క్రికెట్ బ్యాటింగ్ కూడా చేశాడు. హీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఆ రోజుకి షాహీన్ వచ్చేసి అందరి పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఉండింది. మీలో ఎంతమందికి ఇలా తిప్పి తిరిగితే కళ్ళు తిరుగుతాయి? నేనైతే అస్సలకే ఎక్కను, నాకు ఊరికే కళ్ళు తిరుగుతాయి అన్నమాట. మామూలు ఉయ్యాలకైనా అంతే. బట్ నాకు స్వింగ్ అంటే చాలా ఇష్టం కదా, సో మెల్లిగానే తిరుగుతూ ఉంటాను. ఇంకా పిల్లలందరూ క్యూ కట్టారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అని చెప్పేసి. సో షాహీన్ డ్యూటీ అయితే అదే సరిపోయింది ఆ రోజుకి. సో ఈవినింగ్ అయిపోతూ ఉండింది, ఇంకా చీకటి పడిపోతున్నట్టు అనిపించింది. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. ఈ గార్డెన్స్ నుండి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి మహంకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి టెంపుల్ చూద్దాం బయట నుండి అనుకున్నాము. బట్ అక్కడైతే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉండింది. సో అదంతా కూడా 1000 స్తంభాల గుడి ఎలా ఉంటుంది అట్లా కనిపించింది అనమాట. సో చూసారా, ఇదే నేను చెప్పింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉండింది. బ్రిటన్లో మాకు ఇలా ఒక హై స్కూల్ ఒకటి కనిపించింది అండ్ దీని ఫ్రంట్లో ఒక లోటస్ పాండ్ లాంటిది ఉండిందనమాట. సో చాలా బాగుండింది వ్యూ. అండ్ ఇలా బర్డ్స్ ఫ్లై అవుతుంటే పిల్లలు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఇట్ వాజ్ వెరీ సీనిక్. అండ్ ఫైనల్లీ మేమైతే విజయవాడ రీచ్ అయిపోయాము. ఇది మా దుర్గమ్మ టెంపుల్. మీరు ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.